మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్లో అనురాగ్ యూనివర్సిటీకి చెందిన నీలిమ మెడికల్ కాలేజ్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. భూ బాధితులకు పల్లా రాజేశ్వరరెడ్డి బంధువులకు గొడవ జరిగింది. పల్లా 7.5 ఎకరాలు కొని మరో 4 ఎకరాలు కబ్జా చేశాడని ఆరోపించారు. బాధితులు కబ్జా చేసిన తమ భూముల్ని తిరిగి ఇవ్వమంటే బెదిరిస్తున్నారని చెప్పారు. మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనూ పల్లా వర్గీయులు తమపై దాడి చేశారని తెలిపారు. ఈ 796 సర్వే నెంబర్ లో నేను మొత్తం 11 ఎకరాల 20 గుంటలకు గాను 4 ఎకరాలన్నర భూమి నేను కొనుక్కున్నా. నేను మా బామ్మర్ది కలిసి అప్పుడు కోర్టుల కేసు ఉండే. కోర్టుల కేసు నేనే తిరిగి నేనే ఖర్చు పెట్టి తీసుకుపోయి ఖర్చు పెట్టుకొని మరి రెవెన్యూ రికార్డ్ సరి చేసుకొని అన్ని చేసుకున్నాక ఈ భూమి ఏదో తక్కువకి వస్తుందని చెప్పి ఏదో రకంగా మేము ఆర్థికంగా అప్పుడు నేను కుండూరు సర్పంచ్ చేసేప్పుడు ఇబ్బంది ఉంటే 2 ఎకరాలు కోట్ల క్లియర్ అయినాక అమ్మిన. ఇంకా 2.5 ఎకరాలు ఉండే. మళ్ళీ తర్వాత ప్రెజర్ చేసి ఇది ప్లాట్ల భూమి ఉండే. ఆ ప్లాట్ల వాళ్ళని అందరిని తీసుకొచ్చి వాళ్ళు కోట్ల ఇస్తే మేము కూడా వాళ్ళు ఎంబడి కొట్టాడితే 4 ఏళ్ల తర్వాత అది టెనెంట్కే భూమి వస్తుందని చెప్పి మన డిస్ట్రిక్ట్ కోర్టు మన ల్యాండ్ ఓనర్స్ లంబడోల ఫేవర్ ఇచ్చింది. దాని ఫేవర్ ఇచ్చినాక దాని రెవెన్యూ రికార్డ్ సరి చేసినాం. సరి చేసినాక ఈయనకు 2-3 ఎకరాలు ఆ శ్రీనాథుది ఇంకొకటి కొన్నాడు. నాది ఒక 2 ఎకరాలు కొనుక్కొని ప్లాట్లకి ఏం చెప్తాడు, ఇది లంబడోలకు చెందిన భూమి, పట్టదారులకు చెందిన భూమి, ఈ ప్లాట్లు చెల్లవు అని చెప్పి 2000కు 3000కు మీకు లీగాలిటీ లేదని చెప్పి కొనుక్కొని వాళ్ళని అక్కడ తప్పుదో పట్టిస్తుండు. మమ్మల్ని వచ్చేసరికి మీకు ఇక్కడ భూమి లేదు, భూమి తక్కువ ఉంది, భూమి వైభవ కాలనీలో పోయింది, మీది ఎక్కడుండో చూసుకోపో, మా సారు పెద్దోడు, ఆయన ఏం చేసినా నీకేం కాదు అని చెప్తే నేను ఒకసారి ప్రెస్ క్లబ్ లో కూడా మీటింగ్ పెట్టినాను. ఆ రోజు కూడా ప్రెస్ క్లబ్ లో మీటింగ్ అయితే లాస్ట్ సెప్టెంబర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే నేను టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ పనిచేసి నేను టీఆర్ఎస్ కుంటూరు సర్పంచ్ ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీకి వస్తుంది. ఆ రోజు కూడా మా ఎమ్మెల్యే తోటి ఒకసారి ఫోన్ చేయించిన, సార్ ఇట్లా నాకు భూమి ఉంది విస్తలేడు నా అడవి సతాయిస్తుందంటే, భూమి లేదన్నా ధరణి లేదు తప్పుపడ్డది, భూమి తక్కువ ఉంది, వైభవ కాలనీలో పోయిందని చెప్పి రకరకాల మాటలు చెప్పు మిస్గైడ్ చేసుకుంటూ ఈ 4 ఎకరాలు కొనకుండా చుట్టూ గోడ పెట్టించుకొచ్చిండు. ఇట్లా ఆయనకి ఉన్నది 7 ఎకరాలు అయితే 11 ఎకరాలు 20 గుంటల చుట్టూ గోడ పెట్టించుకొచ్చిండు. వచ్చినప్పుడు ఫస్ట్ ఒకసారి అడిగినాం, 2-3 సార్లు అడిగితే నీ సెటిల్ అయినా చేస్తా, పక్క కన్నా ఇస్తా, సెటిల్ అయినా పక్క కన్నా ఇస్తాడు. లాస్ట్ గోడ కంప్లీట్ కాగానే కాలేజ్ స్టార్ట్ కాగానే నీ జాగ ఎక్కడుందో చూసుకోపో అంటుండు. మరి ఏమనాలి, ఇతను తీసుకుపోయి ఒక